హలో అండి, డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రపంచంలో ఎక్కడా దీనికి వైద్యం లేదు. ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడతారు, లేకపోతే స్టెరాయిడ్లు వాడతారు, లేకపోతే డైరెక్ట్గా రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గటం, ఆ నొప్పులు తగ్గటం, ఆ అద్భుతాలు అనాలి సెల్ హెల్త్ క్లినిక్లోనే జరుగుతున్నాయి. కంటిన్యూస్గా రిజల్ట్స్ రావడంతో గత 4-5 నెలలుగా ఆ సంతోషాన్ని వాళ్ళు మీతో పంచుకోవాలి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ కదా. మన ఇమ్యూనిటీ మనల్ని రక్షించాల్సింది. మన సొంత కణాలని శత్రువులుగా భావించి దాడి చేయడం వలన వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి. సోరియాసిస్, జాగ్రన్ సిండ్రోమ్, మయోసైటిస్, ఎస్ఎల్ఈ, హషిమోటో థైరాయిడైటిస్, టైప్ 1 డయాబెటీస్, ఇట్లా చాలా ఉన్నాయి. మన దగ్గర అన్నిటికీ పరిష్కారం క్రాన్స్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నేను రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడతాను. ఝాన్సీ సుందరి గారు 11th ఫిబ్రవరి మన దగ్గరికి వచ్చారు. ఆర్ఏ ఫ్యాక్టర్ 30.5, మార్నింగ్ కనీసం హాఫ్ అన్ అవర్ స్టిఫ్నెస్ ఉంటుంది, స్నానం చేసేవారికి ఆ నొప్పులు పోవు అనే ఇబ్బందితో వచ్చారు. ఏప్రిల్ 13వ తారీఖుకి మళ్ళీ చెక్ చేసుకుంటే ఆర్ఏ ఫ్యాక్టర్ 10.6, ఆవిడ నొప్పులు లేవు. వెరీ హ్యాపీ. ఎట్లా తగ్గింది? మన సప్లిమెంట్స్తో, న్యూట్రిషనల్ కరెక్షన్స్తో, లైఫ్ స్టైల్లో మార్పులు సూచిస్తూ, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్ని కౌన్సిల్ చేస్తూ, సప్లిమెంటరీ సపోర్ట్తో ఈ రిజల్ట్ రావటం, 10కు చేయటం మనం చూసాం.